Hello guys, this is డే day 42. 42 na 42 11 August Sunday 2024. ఇప్పుడు జస్ట్ 2 hours వాకింగ్ చేసా. 6కి వచ్చాం. 6కే వచ్చాం, 7కి వచ్చాం. 7కి 7కి వచ్చామా, 9:30 అయింది. సో యా, let's start with today's quote. Whatever you do, it is the way you do it that transforms you. సో ఇంతకుముందు ఎప్పుడో సద్గురు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకళ్ళు అడిగిన క్వశ్చన్ అనమాట. లైక్ మనం చేసే వర్క్, లేకపోతే ఎవరైనా మన ఆఫీస్కి వెళ్తాం, అక్కడ మన వర్క్ చేస్తాం, లేదా ఎవరైనా పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, డ్యాన్సర్ ఉంటే వాళ్ళు వెళ్ళి డ్యాన్స్ చేస్తారు కదా. కెన్ దట్ వర్క్ బి కౌంటెడ్ యాజ్ అ సాధన అని చెప్పేసి ఒక అడిగారు అనమాట డౌట్. బట్ దానికి తనకిచ్చిన సద్గురు ఇచ్చిన రిప్లై ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అన్నది, తను ఏంటి డ్యాన్స్ క్రియేటర్ సంథింగ్ అనమాట. తను ఇప్పుడు డ్యాన్స్ ఏంటంటే ప్రాబ్లమ్, ఆ యాక్టివిటీ అనేది మనీతో ముడిపడి ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ ఈజ్ లైక్ డైల్యూటెడ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే సమ్ ఎకనామిక్స్, లేదంటే సమ్ థాట్ ప్రాసెస్, సమ్ కాలిక్యులేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అందుకని చెప్పేసి బట్ సాధనలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు మనం ఓం చాంటింగ్ చేయడానికి కూర్చున్నప్పుడు ఇప్పుడు మన కోసం ఎవరు క్లాప్స్ కొట్టరు కదా. దెర్ ఈజ్ నో ఎకనామిక్ బెనిఫిట్ టు ఇట్, బట్ స్టిల్ వీ సిట్ దేర్ అండ్ డూ ఇట్. దట్స్ వాట్ దట్స్ ద నేచర్ ఆఫ్ దట్స్ ద క్వాలిటీ ఆఫ్ దట్ వర్క్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ అస్. లైక్ సో అదనమాట. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ ఈస్ ద వే యూ డూ ఇట్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. అది. సో ఏ పని చేసినా సరే విత్ 100% ఇన్వాల్వ్మెంట్తో చేస్తే డెఫినెట్లీ అది మనల్ని బెనిఫిట్ ఇస్తుంది. సో అది దాని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. బట్ ఓకే, చిన్న పాయింట్ మిస్ అయింది, బట్ ఓకే, ఓవరాల్గా దాని మీనింగ్ అదే ఉంటుంది అలా. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ ఈస్ ద వే యూ డూ ఇట్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. అది హాఫ్ హార్టెడ్గా చేస్తే నో అసలు ఏ పని కూడా చేయకపోవడమే బెస్ట్ నన్ను అడిగితే. అలా ఏ పని చేసినా కంప్లీట్గా హోల్ హార్టెడ్లీ విత్ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్, వితౌట్ బ్రింగింగ్ పాస్ట్ అన్నెసరీ ఎక్స్పీరియన్సెస్ మనం చేయాలన్నమాట. ఏ పని చేసినా విత్ ద టోటల్ ఇన్వాల్వ్మెంట్ 100% మనం ఇవ్వాలి. సో ఇది ఈరోజు కోట్. ఇప్పుడు మామూలుగా చేద్దాం, 1000 జంప్ రోప్స్ చేద్దాం. నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను రా. చీకట్లో అంతలా కనిపించట్లేదు నాకు. ఇట్లా ఏం కనిపిస్తుంది? హండ్రెడ్. Next quotation. When we eat, we take in a part of the earth. Now we treat the soil is how we
హౌ వీ ట్రీట్ ద సాయిల్ ఈజ్ హౌ వీ ట్రీట్ అవర్ ఓన్ బాడీస్. ఆబ్వియస్గా మనం తింటున్న ఫుడ్ ఎవ్రీథింగ్ అనేది ప్లానెట్ నుంచే కదా వస్తుంది. సో దట్ ఈస్ సేయింగ్ దట్ హౌ వీ ట్రీట్ ద సాయిల్ ఈజ్ హౌ వీ ట్రీట్ అవర్ ఓన్ బాడీస్. సో దట్ రివరెన్స్ అనేది ఉండాలి గైస్. ఎందుకంటే ఎవ్రీ లీఫ్, ఎవ్రీ గ్రెయిన్ ఆఫ్ ఎ సాయిల్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ all put together causing the food to happen, right? ఫుడ్ రావడానికి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని ఫ్యాక్టర్స్, ఫుడ్ కానీ, ఎయిర్ కానీ, లేకపోతే వాటర్ కానీ, ఇన్ని ఫ్యాక్టర్స్ కలిపి ఉండడం వల్లే కదా మనకు ఆ ఫుడ్ అనేది వస్తుంది. సో మనము సాయిల్ అనే మనం నడుస్తున్న ఎర్త్ని కూడా జెంటల్గా ట్రీట్ చేయాలని ఒక రకమైన ఉద్దేశం అనమాట. హౌ వీ ట్రీట్ అవర్ ఓన్ బాడీస్, హౌ వీ ట్రీట్ ద సాయిల్ ఈజ్ హౌ వీ ట్రీట్ అవర్ ఓన్ బాడీస్. అది. సో యాక్చువల్లీ సద్గురికి సేవ్ సాయిల్ మూమెంటే నడుపుతున్నాడు కదా, దాని గురించి అనమాట యాక్చువల్గా ఇది కొటేషన్ అని అడిగితే. సో యా, సో అది మన బాడీ అంతా మనం తీసుకుంటున్న ఫుడ్డే కదా. సో యా, మనం ఆ రెస్పెక్ట్ అనేది చూపించాలి ఫుడ్ మీద కానీ, సాయిల్ మీద కానీ. డెఫినెట్లీ అంటే తినే ముందు జస్ట్ సేయింగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ సోర్స్ దట్ from which the food is coming, that is a good practice, I guess. So 100 అయ్యాయి, నెక్స్ట్ 100 చేద్దాం. టూ హండ్రెడ్. 200. Speeches and slogans will not change the social situation. Girl empowerment will happen only through education, స్కిల్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సూపర్. మనం స్లోగన్స్ ఇచ్చేసి జరిగిపోవు కదా. ఆబ్వియస్గా ఉమెన్ ఎంపవర్మెంట్, గర్ల్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఉండేలా చూసుకోవాలి. అండ్ వాళ్ళకి సరే ఎడ్యుకేషన్ ఏదో అలా అయిపోయిన అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు చూసావా ఉమెన్లో, వాళ్ళకి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఒక ఎకనామిక్ సోర్స్, ఎకనామికల్గా స్టేబుల్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఒక రకంగా. అండ్ కెపాసిటీ బిల్డింగ్. అండ్ యా, ఉమెన్ వర్క్ ఫోర్స్ని కూడా ఒక రకంగా మనం యూజ్ చేసుకుంటే ఇట్స్ ఏ విన్ విన్ ఫర్ ఎవ్రీబడి, లైక్ ఫర్ కంట్రీ అండ్ ఫర్ ఉమెన్ ఆల్సో ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ కదా. సో ఉట్టిగా స్లోగాన్ చెప్పేసి స్పీచెస్, స్లోగాన్ వల్ల పనులు జరగవు, ఆబ్వియస్గా అంతే కదా. సో అదనమాట ఈ కొటేషన్ యొక్క మీనింగ్, నాకు అర్థమైంది.
300. మమ్మీ ఇది రకే కదా మార్చాలి చూడు. అలా ఇది ఇప్పుడు మార్చాను. వెంచారు ఇది కొట్టేసిన. ఏం చేస్తావు? మార్చాను. ఎలా? ఫస్ట్లో అలాగంటే అలాగ వచ్చింది. సో ఓకేలే, సరేలే. వాట్ ఎవర్ వాజ్ ద హైయెస్ట్, స్వీటెస్ట్ అండ్ ఆర్ మోస్ట్ వండర్ఫుల్ ఎమోషన్ ఇన్ యువర్ లైఫ్, మేక్ దట్ ద బేస్ లైన్. Why come down from what you are capable of? Whatever was the highest, sweetest or most wonderful emotion in your life, make that the baseline. See, ఈ కొటేషన్ ఏంటంటే, మీ లైఫ్లో బ్యాక్ చూసుకుంటే మీరు వండర్ఫుల్గా ఉన్న ఒక సిచ్యువేషన్ తీసుకోమంటారు అనమాట. దాన్ని బేస్ లైన్లో మెజర్మెంట్ కోసం ఒక బేస్ లైన్గా పెట్టుకోవాలి. సో నువ్వు ఎవ్రీడే దానికంటే హైలో ఉన్నావా లేదనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ మంచిగా ప్లేఫుల్గానో హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్న ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూసి ఏదో రోజు, దట్ ఈస్ ద హైయెస్ట్ దట్ యూ హ్యావ్ ఎవర్ బీన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అది బేస్ లైన్గా పెట్టుకొని దాన్ని బీట్అవుట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట ఎవ్రీడే. ఒక రకంగా మెజర్మెంట్ అనమాట. నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే హౌ యు ఆర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే కదా. డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ మెటీరియలిస్టికలీ, దట్ ఈస్ నాట్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హౌ యు ఆర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ విత్ ఇన్ యువర్ బాడీ. సో అది నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవుతుంది. దానికోసం అని చెప్పేసి ఇఫ్ యూ వాంటెడ్ టు మెజర్ ఇట్, లైక్ టేక్ ద బేస్ లైన్. నువ్వు హయ్యెస్ట్గా బెస్ట్గా ఉన్న డే అని ఉంటుంది చూసారా, ఇన్సిడెంట్ కానీ ఏదైనా అవ్వచ్చు, దాన్ని బేస్ లైన్గా పెట్టుకొని దాన్ని మెజర్మెంట్గా చూసుకొని దాన్ని బీట్అవుట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట, మీకు మీరే పోటీలాగా. సో దట్ ఈస్ ఏ వన్ వే ఆఫ్ మెజరింగ్ హౌ యు ఆర్ అడ్వాన్సింగ్ ఇన్ దిస్ యువర్ జర్నీ ఆఫ్ యూనో గ్రోత్. $400. All that truly matters in life is profoundness of experience and impact of activity. ఆబ్వియస్గా నిజంగా మనకు మ్యాటర్ ఏదే అవుతుంది అంటే ఇంటర్నల్గా మన ఎక్స్పీరియన్స్ ఏమున్నది అదే కదా మనకు నిజంగా మ్యాటర్ అవుతుంది. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ యాక్టివిటీ, మనం ఏదైనా ఒక పని చేసామంటే అది ఎలా ఇంపాక్ట్ ఇస్తుంది అదర్ లైఫ్ ఫార్మ్స్ అరౌండ్ అస్, వేరే వాళ్ళని అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ వాళ్ళ లైఫ్ ఎన్రిచ్ అవుతుందా లేదా, ఇదే కదా ఆబ్వియస్గా చూసుకోవాల్సింది. అదే ట్రూలీ మ్యాటర్స్ అనమాట. సో ప్రొఫౌండ్నెస్ ఆఫ్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అదర్ లైఫ్ అరౌండ్, మన చుట్టే ఉండే వాళ్ళ లైఫ్ని అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ రెండు అనమాట మనం చూసుకోవాల్సింది. 400 అయ్యా? $500.
మారిందా కొటేషన్? పేరెంట్స్ షుడ్ గెట్ ఆఫ్ దేర్ పెడెస్టల్ అండ్ స్టార్ట్ ట్రీటింగ్ చిల్డ్రన్ యాజ్ ఈక్వల్స్. దిస్ హ్యాస్ టు హ్యాపెన్ రైట్ ఫ్రమ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఎక్కడ జరుగుతుంది? పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ని ఈక్వల్గా ట్రీట్ చేయడమే. అది ఇండియాలో జరగడమా? ఇంపాసిబుల్. అంత సీనే లేదు ఇక్కడ. దానికి పేరెంట్స్కి ఉండాల్సిన లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఎంత ఉండాలి టు ట్రీట్ దేర్ చిల్డ్రన్ యాజ్ ఎన్ ఈక్వల్. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్లో ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం అని కాదు కానీ దేర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఇన్ దేమ్. దట్ వాళ్ళకి తెలిసింది మ్యాక్సిమం ఏముంటుంది చెప్పండి? కొన్ని సర్వైవల్ ట్రిక్స్ మనకంటే బాగా తెలుస్తాయి, అంతే కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కనుక మెజర్ చేస్తే, సో చిన్నపిల్లలే నన్ను అడిగితే చాలా బెస్ట్గా ఉంటారు. నన్ను అడిగితే ఇంటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా పెద్దోళ్ళే నేర్చుకోవాలి చిన్నోళ్ళ దగ్గర హౌ టు బీ విత్ ఇన్ దెమ్సెల్స్ అని. చాలామంది అందరు చిన్నోళ్ళు కాదు, కొంతమంది పిల్లల దగ్గర అలా. సో అలా అనమాట. పేరెంట్స్ ఇప్పుడు చూడండి, నా జనరేషన్ వాళ్ళకి ఏంటంటే నా సజెషన్, మీ చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఈక్వల్గా షేర్ చేస్తూ, వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తూ, ఎవ్రీథింగ్ వాళ్ళతో ఈక్వల్గా అంటే ప్రతిదీ ఫ్రెండ్లీగా మాట్లాడేంత కెపాసిటీ పెంచుకోవాలి. ప్రతిదీ ట్యాబులాగా నువ్వే క్రియేట్ చేస్తే, అసలు నువ్వే మీ చిల్డ్రన్తో నువ్వు మాట్లాడలేకపోతే ఎలా చెప్పండి? అసలు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు చిల్డ్రన్ లైఫ్లో బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు అవ్వాలంటే పేరెంట్సే అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలకు వచ్చేసరికి వాళ్ళు చిల్డ్రన్తో షేర్ చేసుకోరు అవి. సో అక్కడే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వేరే డైరెక్షన్లో పెరుగుతారు. వీళ్ళు కావాలనుకుంటుంది ఒకటి, నేచురల్గా కాన్ఫ్లిక్ట్స్ ఆబ్వియస్గా వస్తాయి. బట్ ఆ రిలేషన్షిప్ నర్చర్ చేసుకోవాల్సింది చిన్నప్పటి నుంచి. ఇంకోటి, నువ్వు ఒక పెడెస్టల్లో ఉన్నావు అనుకో, వాళ్ళు ఏది నీ దగ్గరికి వచ్చి షేర్ చేసుకోరు. యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దోస్ స్టేజెస్ రైట్ యాజ్ ఎ పేరెంట్. సో నువ్వు అర్థం చేసుకొని వాటిని ఎలా డీల్ చేయాలనేది చెప్పాలి. అంతేగాని అవుట్ అండ్ అవుట్ అది కాదు అని చెప్పేస్తే యూ విల్ లూజ్ ద కమ్యూనికేషన్ లింక్ విత్ దెమ్. అందుకనే పెడెస్టల్ నుంచి దిగి రావాలి. నువ్వు ఎక్కువగా ఫీల్ అయిపోకూడదు, యాజ్ ఎ పేరెంట్ ఎక్కువ ఫీల్ అయిపోకూడదు. నీకు అంతా తెలిసింది మ్యాక్సిమం సర్వైవల్ ట్రిక్స్ అంతే, అంతకు మించి పెద్దగా పీకింది ఏం లేదు యాజ్ ఎ పేరెంట్ నువ్వు. కాబట్టి డోంట్ బీ ఇన్ దట్ పెడెస్టల్ జస్ట్ బికాజ్ యూ నో సమ్ సర్వైవల్ ట్రిక్స్ అండ్ సమ్ టెక్నిక్స్. ఎందుకంటే కొంచెం ముందు వచ్చావు కాబట్టి, అంతకుమించి ఏం ఉండదు. సో పెడెస్టల్ నుంచి కిందకి దిగిరా, ట్రీట్ చిల్డ్రన్ యాజ్ అన్ ఈక్వల్, యూ విల్ రైజ్ వండర్ఫుల్ చిల్డ్రన్. అదే దీని కొటేషన్ మీనింగ్. $600. What you need is not compassion but acceptance and respect. రెస్పెక్ట్ ఏకేఏ లవ్. రెస్పెక్ట్కి లవ్కి పెద్ద తేడా ఏం లేదు. రెస్పెక్ట్ అంటేనే లవ్, లవ్ అంటేనే రెస్పెక్ట్. సో వాట్ యు నీడ్ ఈజ్ నాట్ కంపాషన్. నీకు ఎవరిది కంపాషన్ అక్కర్లే, అయ్యో వాళ్ళు ఇలాగా, లేకపోతే ఎవరి జాలి నీకు అక్కర్లే. నీకు కావాల్సిందంతా యాక్సెప్టెన్స్. నువ్వు ఎలా ఉన్నావు, నిన్ను ఎలా యాక్సెప్ట్ చేసేవాళ్ళో నీకు కావాలనిపిస్తుంది ఎప్పుడు కూడా. అండ్ రెస్పెక్ట్ ఫర్ హూ యు ఆర్. అది రెండింటి కోసమే ఎవడన్నా ట్రై చేస్తాడు. కాబట్టి డోంట్ షో ఎనీ కంపాషన్ టు ఎనీబడి. నీ కంపాషన్ ఎవరికి అక్కర్లే. అండ్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు కంపాషన్ చూపిస్తే వాళ్ళలో ఏదో డిఫెక్ట్ ఉన్నదనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. సో నీ జాలి ఎవరికి అక్కర్లే, ఎవరి మీద జాలి పడక్కర్లేదు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్ బై దేర్ ఓన్ విత్ ఇన్ దెమ్సెల్స్ కదా. కంపాషన్ చూపిస్తున్నా అంటే అర్థం ఏంటంటే యూ థింక్ దట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కంప్లీట్ అండ్ దే హ్యావ్ సమ్
నేను వాళ్ళకి ఏదో లోపాలు ఉన్నాయని నీకు నువ్వు ఫీల్ అయిపోవడం వల్ల వచ్చేదే ఈ కంపాషన్. కాబట్టి డోంట్ షో ఎనీ కంపాషన్ టు ఎనీబడి. ఇట్స్ లైక్ ఇన్సల్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఇన్సల్ట్. జస్ట్ యాక్సెప్ట్ ఫర్ హూ దే ఆర్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ అండ్ దెన్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ హూ దే ఆర్. అంతే. జస్ట్ డూ దీస్ థింగ్స్. డోంట్ షో ఎనీ కంపాషన్. $700. When you feel completed. When you feel complete within yourself on all levels, physically, mentally and spiritually, you are truly healthy, and it is not far away but within. When you feel complete within yourself on all levels, ఎన్ని లెవెల్స్ ఉంటాయి? ఫిజికల్ అంటే ఒక రకంగా బాడీ, మెంటల్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, అండ్ స్పిరిచువల్లీ యు ఆర్ ఆల్ లెవెల్స్ కంప్లీట్గా ఫీల్ అవుతాయి. యు ఆర్ ట్రూలీ హెల్దీ. హెల్త్ అంటే ఏంటంటే ఒక రకంగా యు ఆర్ ట్రూలీ హెల్దీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఫార్ అవే బట్ విత్ ఇన్. అది ఫిజికల్గా బట్ ట్రూలీ హెల్దీ. హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే మేల్ ఫీమేల్ అనేది 2 టైప్స్ కదా. యాజ్ ఏ మేల్ వీ థింక్ దట్ వీఆర్ ఇన్కంప్లీట్ అనిపిస్తూ ఉంటుంది ఫిజికల్ లెవెల్లో చూస్తే. బట్ యూ ఆర్ ఏ కంప్లీట్ క్రియేషన్ బై యువర్ సెల్ఫ్ అనేది దీని అర్థం. సో బట్ బేసిక్గా నువ్వు నీ ఐడెంటిటీ కానీ ఫిజికల్గా కానీ మారిందనుకో, యూ థింక్ దట్ యు ఆర్ లైక్ ఇన్కంప్లీట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అప్పుడే మనకి ఫిజికల్ అట్రాక్షన్ అనేది డబుల్ అవుతుంది అనమాట మన ఇన్నర్గా. అంటే నువ్వు ఫస్ట్ నీ జెండర్తో నువ్వు ఐడెంటిటీ అవ్వడం వల్ల, సో యూ థింక్ దట్ యు ఆర్ దిస్ పోల్. అండ్ నేచురల్లీ ఎప్పుడైతే నువ్వు ఐడెంటిటీ తీసుకున్నా, స్ట్రాంగ్ ఐడెంటిటీ, నువ్వు ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేస్తావు అనమాట. దెర్ ఈజ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది అలా. సో అప్పుడే ఇన్కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది అనమాట, మనము కంప్లీట్ కాదనే ఫీలింగ్. సో అది ఒకటి. అండ్ మెంటల్గా కంప్లీట్గా హౌ డూ యూ ఫీల్ కంప్లీట్ మెంటల్లీ? విత్ థాట్స్ కెన్ యూ కంప్లీట్. థాట్ అంటేనే లిమిటెడ్. అసలు ఏ థాట్ కూడా 100% కంప్లీట్ కాదు. సో థాట్స్తో యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు కంప్లీట్ యువర్ మైండ్. ఎందుకంటే 1+1+1+ ఎప్పటికీ కూడా యూ డోంట్ బీ ఏబుల్ టు రీచ్ ఇన్ఫినిట్ కదా. నెంబర్ కౌంటింగ్ అని స్టార్ట్ చేసి 1 2 3 4 5 అని ఇన్ఫినిట్ వరకు నేను చెప్పమంటే నీకు కంప్లీట్ అనే ఫీలింగ్ వస్తుంది, ఎప్పటికీ రాదు. యూ విల్ లైక్ ఇన్ఫినిట్ నువ్వు అలా కౌంట్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఎప్పటికీ కూడా కంప్లీట్ అవ్వదు. నీ మైండ్ ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వదు. సో బై యాడింగ్ థింగ్స్ యూ వోంట్ గెట్ కంప్లీట్. బై జస్ట్ డిసైడెంటిఫై విత్ ద థింగ్స్, లైక్ మైండ్లో ఉన్న అన్నింటినీతో యూ గెట్ డిసైడెంటిఫై విత్ దాట్, యూ విల్ బికమ్ కంప్లీట్. సో మెంటల్గా కంప్లీషన్ అనేది అలా వస్తుంది. అండ్ స్పిరిచువల్గా అంటే ఆబ్వియస్గా ఫిజికల్లీ మెంటల్లీ నువ్వు జాగ్రత్తగా కల్టివేట్ చేసుకుంటే స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఆబ్వియస్గా నీకు వస్తుంది అనమాట. అండ్ దట్ ఈజ్ నాట్ ఫార్ అవే బట్ విత్ ఇన్. ఇదంతా మీ చేతిలోనే కదా ఉంది. మీకు ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేయక్కర్లేదు కదా. ఫిజికల్గా కంప్లీట్నెస్ కావాలనుకున్నా, మెంటల్గా కంప్లీట్నెస్ కావాలనుకున్నా, ఇట్ ఈస్ జస్ట్ మీ చేతిలోనే. జస్ట్ ఇలా చిటికేస్తే జరిగే పని అది. బట్ యూ హ్యావ్ టు సీ దట్ పాసిబిలిటీ, యూ హ్యావ్ టు రైజ్ టు దట్ పాసిబిలిటీ. అప్పుడే జరుగుతుంది ఆ పని. సో ఇది నాకు అర్థమైంది కొటేషన్. ఎన్ని 700? 5 minutes చెప్పాయి కొటేషన్. కొటేషన్ చెప్పడం 1 నిమిషంలో అయిపోయింది.
800. అరే సరిగ్గా క్లోజర్ పెడుతున్నావా లేకపోతే మొత్తం ముఖం మీద పెట్టేస్తున్నావా ఏంటి కెమెరా? మొత్తం బాడీ మొత్తం బాడీ 404 అరే 2 రోజు నేనేం నొక్కలేదు, అదే వెళ్ళిపోయింది. కొటేషన్ చెప్పేటప్పుడు ఆ మొహం ఒకటే పడుతుంది. Morality is the fundamental reality of our existence. Sorry, mortality is the fundamental reality of our existence. Mortality, death is real. Death అనేది రియాలిటీయే. మనం చచ్చిపోతాం ఒకరోజు, అది దగ్గరలోనే ఉంది. దగ్గరలో ఇన్ ద సెన్స్ మనకు తెలియకుండానే టైం అలా అయిపోద్ది. డెత్ అనేది రియల్. చాలామంది వేకప్ మనం కూడా చచ్చిపోతాం. అంటే ఈ కొటేషన్ చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే దెర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ పీపుల్ హూ థింక్స్ దట్ దే ఆర్ ఎటర్నల్. లైక్ ద వే దే గ్యాదర్ థింగ్స్ అరౌండ్ దెమ్సెల్ఫ్. వాళ్ళ కొంతమంది షూ వార్డ్రోబ్ చూస్తే లైక్ దే థింక్ దట్ దే హ్యావ్ కమ్ హియర్ ఫర్ లివింగ్ 1000 years. నో, ఓన్లీ 100 years తర్వాత చనిపోతాం. అర్థమవుతుంది కదా? సో mortality ఈజ్ ద ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. కొంతమంది పీపుల్ ఏంటంటే వాళ్ళ రియాలిటీలో అది ఉండదు. మనం కూడా చనిపోతాం అనే ఈ రియాలిటీలో బతకరు. మనం శాశ్వతంగా ఉండిపోతాం అన్న ఫీలింగ్తో ఉంటారు. వాళ్ళకే యాక్చువల్గా ఆ పొగరు అంటారు చూసా, ఒక రకమైన పొగరు, గర్వం, పొగరు ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ కొన్ని ఆంటికి రీజన్ ఇదే. దే డోంట్ థింక్ దట్ దే ఆర్ mortal. They think they are immortal. That's the reason. Mortality is a reality. Wake up. Sorry, it's not for everybody, but those who think that అసలు చనిపోము అన్న అనుకోని మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోతారు కొంతమంది, వాళ్ళ కోసం అనమాట. బట్ మనం కూడా కాన్షియస్ లెవెల్లో ఇఫ్ యూ థింక్ దట్ వీఆర్ మోర్టల్, వీ ఓన్లీ డూ థింగ్స్ వాట్ ఈజ్ నెసరీ ఓన్లీ. అది నిజంగా ఎక్కాలి బ్రెయిన్కి. ఓకే, మన టైం ఇక్కడ లిమిటెడ్, మనం ఏం చేయాలనుకున్న ఈ టైంలోనే చేయాలని ఒక ఇది పెట్టుకుంటే మనం అన్నెసరీ థింగ్స్ మనం టైం వేస్ట్ చేయం. అన్నెసరీ గొడవలకి వాటితో గొడవ, వీళ్ళతో గొడవ, అన్నెసరీగా మనమే ఫీల్ అయిపోవడం ప్రతి ఒక్కరి గురించి, ఇలాంటి అన్నెసరీ ఫీలింగ్స్ అన్నీ పోతాయి. ఇఫ్ యూ థింక్ దట్ ఇఫ్ యూ రియల్లీ థింక్ దట్ యు ఆర్ మోర్టల్, అప్పుడు ఆ హరీనెస్ వస్తుంది అనమాట. దెన్ యూ విల్ డూ వాట్ ఈజ్ యాక్చువల్లీ నీడెడ్, వాట్ ఈజ్ రియల్లీ నీడెడ్ ఫర్ యూ. అవి తప్పించి వేరేది ఆలోచించడానికి కూడా మనం ఇష్టపడం అనమాట. ఇది కానీ స్ట్రాంగ్లో మైండ్లో ఫిక్స్ అయితే ఆ మోర్టాలిటీ కాన్సెప్ట్ని. అది 800 అయ్యా. ఈ 2 minutes చెప్పు. ఇప్పుడు అంత తొందరగా అయిపోతుంది ఏంట్రా టైము? ఎన్ని? 900. Life knows no failure. Failure exists only for those who are always comparing themselves with others. Life knows no failure. అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది కంపారిజన్ గైస్. సక్సెస్ అంటే ఏమీ ఉండదు అని అడిగితే, ఇఫ్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ బ్యాచ్ మ్యాట్స్, ఎవరైనా ఒక 10 crores సంపాదించి నువ్వు ఎంత సంపాదిస్తే ద మూమెంట్ కంపారిజన్ కమ్స్, అప్పుడే ఈ సక్సెస్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నన్ను అడిగితే వాట్ ఈజ్ సక్సెస్ అని అంటే మాత్రం ద వన్ హూ ట్రూలీ బీ, అంటే ఏ సిచ్యువేషన్లో అన్నా హ్యాపీగా ఉండగలిగే పర్సనే. డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హై మూమెంట్ ఇన్ దర్ లైఫ్ ఆర్ లో మూమెంట్ ఇన్ దర్ లైఫ్. దోస్ హూ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ, ఆ హై మూమెంట్ని లో మూమెంట్ని సీరియస్గా అన్నింటినీ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయగలిగి ముందుకు పోయే వ్యక్తి యాక్చువల్గా ట్రూలీ సక్సెస్ఫుల్. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఇట్ జస్ట్ సో లైక్ మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి, మనం ఇనీషియల్గా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము దాన్ని బట్టి చాలా
పర్సన్ డిసైడ్ అవుతుంది అనమాట. ఐ మీన్ మెటీరియల్ సక్సెస్ అనేది చాలా విషయాలు అనేవి. సో యా, బట్ సక్సెస్ చాలా డెఫినేషన్స్ ఉన్నాయి నన్ను అడిగితే. బట్ లైఫ్ వరకు వచ్చేసరికి దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. అర్థమైందా? ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా ఒక రకంగా సక్సెస్, ఎందుకంటే దే ఆల్ బికేమ్ హ్యూమన్ బీయింగ్స్ లైక్. అర్థమైందా? అంటే ఇది నిజమో కాదో నాకు తెలియదు. వేరే లైఫ్ ఫామ్ నుంచి అందరూ ఇక్కడున్న కనిపించే వాళ్ళందరూ కూడా హ్యూమన్ ఫామ్ వచ్చిందంటే వాళ్ళకి దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఒక రకంగా చెప్పాలంటే. బట్ వీ డోంట్ నో, మనకి దాని గురించి తెలియదు, వద్దు మాట్లాడొద్దు. సో యా, లైఫ్ వరకు వచ్చేసరికి సక్సెస్ ఫెయిల్యూర్ అని ఉండదు. ఎందుకంటే ఎర్త్కి మనం ఏంటి జస్ట్ పాపప్ అండ్ పాప్ అవుట్ కదా. ఎవల్యూషన్తో పోల్చుకుంటే మన లైఫ్ ఎంత 100 years నథింగ్. 70 years. 870 years అదే నువ్వు చెప్పు. ఎర్త్ అనేది అసలు మన హ్యూమన్ ఎవల్యూషన్, మన సివిలైజేషన్ కూడా కాదు, అసలు ఎర్త్ ఎలా స్టార్ట్ అయ్యింది ముందుకు పోతే అసలు మన సివిలైజేషన్ అనేది అసలు జస్ట్ నథింగ్ అనమాట. నథింగ్ అంటే నథింగ్ రియల్లీ చెప్పాలంటే. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి నేను ఎలాన్ మస్క్ వీడియోలు చూస్తే అసలు అతను ఎందుకు అంత హరీ అప్ అవుతున్నాడు మార్స్కి వెళ్ళిపోవడానికి, సివిలైజేషన్ అక్కడ షిఫ్ట్ చేయడానికంటే అతను ఇమాజినేషన్లో అసలు మన సివిలైజేషన్ అనేది జస్ట్ ఇంకా స్టార్టే అవ్వలేదన్నమాట. క్లోజప్ చేయకరా మరి మొక్కం మీద పెట్టేస్తా, ఫ్రేమ్ పెట్టాలి. అలా ఎవల్యూషన్లో అంటే ఎర్త్ మొత్తం ఎవల్యూషన్ పోల్చేస్తే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నథింగ్. ఇప్పుడు డైనోసార్స్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు వాటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు, దే బికేమ్ ఎక్స్టింక్ట్ కదా. ఏదన్నా ఒక యాస్ట్రాయిడ్ వచ్చి కానీ గుద్దితే అయిపోయింది హ్యూమన్ సివిలైజేషన్ అంతా. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇంకేం ఉండదు, మొత్తం పోతాం. అలాగా ఆ గ్రాండ్ స్కేల్ ఆఫ్ కాస్మోస్ దాని ఎవల్యూషన్తో పోల్చుకుంటే మన సివిలైజేషన్ అనేది నథింగ్ కదా. సో ఆ ప్రకారంగా లైఫ్ ప్రకారంగా చూసుకుంటే దేర్ ఇస్ నో ఫెయిల్యూర్, సక్సెస్ అనేది ఏం ఉండదు. బట్ నువ్వు ఎప్పుడు రియల్లీ సక్సెస్ అవుతావు అంటే వన్ యూ రియల్లీ నోన్ విత్ లైక్ నువ్వు నిజంగా తెలుసుకున్నప్పుడు హూ యు ఆర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, అసలు నువ్వేంటి అనేది నువ్వు తెలుసుకున్నప్పుడు యూ విల్ బికమ్ రియల్లీ సక్సెస్ఫుల్. ఎగ్జిస్టెన్షియల్గా మాట్లాడుకుంటే, నాట్ టాకింగ్ అబౌట్ మెటీరియల్ సక్సెస్ హియర్ ఆన్ దిస్ ప్లానెట్. నువ్వేం తింటావు, ఎక్కడ ఉంటావు, ఎటువంటి బిల్డింగ్లో ఉంటావు, ఎలా నువ్వు జర్నీ చేస్తావు, నువ్వు ఏ కార్లో డ్రైవ్ చేస్తావు, ఎటువంటి హౌస్లో ఉంటావు, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, ఇవన్నీ కాన్సెప్ట్ గురించి నేను మాట్లాడటం లేదు. దీస్ ఆర్ ఆల్ లైక్ సెపరేట్ ఫ్యాక్టర్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ విత్ ఇన్ అవర్ మైండ్స్ లైక్. బట్ ఎగ్జిస్టెన్షియల్గా కానీ పోల్చుకుంటే, ఎగ్జిస్టెన్ తీసుకుంటే 100,000 years తర్వాత ఎవరికి ఏం తెలుస్తుంది, ఏమీ ఉండదు కదా ఆబ్వియస్గా. సో ఆ గ్రాండ్ థీమ్ ఆఫ్ అంత స్కేల్లో ఆలోచిస్తే మాత్రం లైక్ దెర్ ఈజ్ నో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ లైక్ కదా. సో హూ ఆర్ ఆల్వేస్ కంపేరింగ్ దెమ్సెల్స్ విత్ అదర్. ఫెయిల్యూర్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ దోస్ హూ ఆర్ ఆల్వేస్ కంపేరింగ్ దెమ్సెల్స్ విత్ అదర్. ఇక్కడ కూడా వాట్ ఎవర్ మెటీరియల్ లైఫ్ మనం అందరూ లీడ్ చేస్తున్నాం కదా, మనము ఫెయిల్యూర్ అని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ద మూమెంట్ వన్ వీ కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ అదర్ కదా. అప్పుడే ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ మన మైండ్లోకి ఎంటర్ అవుతుంది. ఓ వాళ్ళంతా చేశారు మనం ఇంకా చేయలేదు అనే కాన్సెప్ట్ అప్పుడే వస్తుంది. బట్ నువ్వు చేసిన దానికి నువ్వు హ్యాపీగా కానీ ఉండడం నేర్చుకోగలిగితే మాత్రం యూ విల్ బికమ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎందుకంటే నీకంటే కింద నిన్ను చూసుకుని అరే వీళ్ళేంటి ఇంతవరకు ఉన్నారని ఆబ్వియస్గా వాళ్ళకున్న లెవెల్లో నిన్ను చూస్తే వాళ్ళు తక్కువలో అనిపిస్తుంది కదా. సో అలా చూసుకుంటే లైఫ్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఎవ్వడు కూడా కంప్లీట్ అవ్వడు. అర్థమైందా? ఈవెన్ నరేంద్ర మోడీ కూడా చూసుకుంటే ఏమవుతుంది, ఆయన్ని వేరే వాళ్ళు ఆయన చూసి చూడు వేరే కంట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ కంట్రీ గురించి మాట్లాడుకున్నారు అనుకో, అతనితో కంపేర్ చేసుకున్నారు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్ ఎప్పటి నుంచి ఉన్నాడు పవర్లో, ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు అతనితో కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు బీజేపీ ఉన్నది పవర్ 15 years కదా, 11 years అనుకుంటా కదా, నెక్స్ట్ ఇయర్ ఉంటుందో తెలియదు కదా. బట్ అలా అనమాట, అతనికి కూడా కంపేర్ చేసుకుంటే ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అలా ఎవ్వరు కూడా ఇప్పుడు అంటే ఎవ్వరు కూడా డజంట్ మ్యాటర్ హౌ మెటీరియల్స్గా సక్సెస్ఫుల్ యూ ఆర్, లైక్ ద మూమెంట్ యూ కంపారిజన్ కానీ మొదలైందంటే యూ లుక్ లైక్ ఎ ఫెయిల్యూర్, అంతే కదా. సో అదనమాట. ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ టు కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ అదర్స్. యా, అదనమాట. అది లాస్ట్ ఏముందిరా 100 ఇవంతా నా లిటిల్ అండర్స్టాండింగ్, నాకేదో పెద్ద తెలుసు అని కాదు. బట్ ఇట్స్ లైక్ గుడ్ థింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్. నా అండర్స్టాండింగ్ నేను మాట్లాడదామని మాట్లాడుతున్నా. ఇఫ్ యూ డిసగ్రీ విత్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ లైక్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ డౌన్ బిలో. సో ఐ ఆల్సో లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. నాకు తెలిసిన చిన్న విషయాలు నేను మాట్లాడుతున్నా, నేను విన్నవే. ఆబ్వియస్లీ ఇట్స్ ఏ రీసైకిల్ ఆఫ్ మై మెమరీ కదా, అంతకుమించి నేనేం మాట్లాడట్లేదు. నేను ఏదైతే గ్యాదర్ చేసానో అదే మిక్స్ అండ్ మ్యాచింగ్ చేసి మాట్లాడుతున్నా, అంతకుమించి ఏం లేదు. నాకేదో తెలుసని కూడా కాదు. సో అది
హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్దాం అయినా కూడా కామెంట్ చేయి. ఏంట్రా అదే హాలిడేస్ వస్తాయి కదా. థౌజండ్ 1000 కదా. If you like or dislike something, you cannot see it the way it is. Either you exaggerate it in a positive way or in a negative way. Both likes and dislike you have to leave if you wanted to see something clearly. ఏదన్నా విషయాన్ని 100% గ్రాస్ చేయాలనుకుంటే మీ పర్సెప్షన్ బియాండ్ నార్మల్ పర్సెప్షన్లో ఉండాలనుకుంటే మీరు బోత్ లైక్ అండ్ డిస్లైక్ని వదిలేయాలి. అప్పుడే మీరు ఏదైనా విషయాన్ని 100% యాజ్ ఇట్ ఈజ్గా చూడగలరు అనమాట. మీరు లైక్ చేస్తారనుకో, ఆబ్వియస్గా మీరు దాని గురించి ఎగ్జాగరేట్ చేస్తారు కదా. మీరు మీ థాట్ ప్రాసెస్లో దానికి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, మీరు దాన్ని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఆ అనాలిసిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతుంటుంది జస్ట్ బికాజ్ యూ లైక్ ఆర్ డిస్లైక్ సంథింగ్. కాబట్టి డజంట్ మ్యాటర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఇది యాక్చువల్గా 112 మెథడ్స్ అన్నాను కదా, అందులో ఒక కంప్లీట్ మెథడే ఇది. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్ వితౌట్ లైక్స్ అండ్ డిస్లైక్స్, యు ఆర్ లైక్ బ్లెస్డ్ బీయింగ్. నిజంగా చెప్పాలంటే మీ లైక్స్ డిస్లైక్స్ ఏమీ పెట్టుకోకుండా కానీ ఉండగలిగితే మాత్రం యు ఆర్ ఏ బ్లెస్డ్ బీయింగ్. సో అది ఎదే. సో బట్ ఎవరికైతే లైక్స్ కానీ డిస్లైక్స్ కానీ ఉన్నాయనుకో, లైక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ ఎగ్జాగరేట్ థింగ్స్. డిస్లైక్ చేసే వాళ్ళు ఏంటంటే దాన్ని డౌన్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. నెగిటివ్ వేలో చేయడానికి ట్రై చేస్తుంటారు. బోత్ లూజ్ దేర్ పర్సెప్షన్. సో అందుకోసం ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టి ఏ విషయాన్నైనా ఫ్రెష్గా చూడడం నేర్చుకోవాలన్నమాట. అది ఈ కొటేషన్ ద్వారా నేను అర్థం చేసుకున్నది. సో అంతే, 1000 జంప్ రోప్స్ అయిపోయాయి, వాకింగ్ అయిపోయింది. మార్నింగ్ కూడా కొంచెం వర్కౌట్ చేశా. సో అక్కడికి వెళ్ళి సో అంతే, ఈరోజుకి అయిపోయినట్టే. ఆ ఛాలెంజ్లో అయిపోయినట్టే. నాకు ఏదైనా మార్పు వస్తుందా బాడీలో? అది చూద్దాం వస్తుందో లేదనేది. 42nd 43rd డే ఇది. సో అంతే, 42nd డే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ సూన్ టుమారో అండ్ యా, గుడ్ బై.